Hi friends, welcome to my YouTube channel. In this video, we'll learn the first concept, simple interest. Simple interest. So observe first of all, what is interest? When a person borrows some amount of money from another person or bank, then the person borrowing money pays some extra money during repayment. The extra money during repayment is called interest. What is interest? A person borrows some amount of money from another person or bank. Then the person borrowing money pays some extra money during repayment. The extra money during repayment is called interest. సో పర్సన్ కావచ్చు, ఒక పర్సన్ అనదర్ పర్సన్ నుంచి కావచ్చు, బ్యాంకు నుంచి కానీ మనకి అమౌంట్ అనేటువంటిది మనం అప్పుగా తీసుకున్నప్పుడు మరి దాన్ని తిరిగి చెల్లించే సమయం లోపల కొంత మొత్తం లోపల ఎక్స్ట్రాగా రీపేమెంట్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా రీపేమెంట్ అమౌంట్ నే మనం ఇంట్రెస్ట్ అని అంటాం. మరి ఇక్కడ ఈ యొక్క ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ కు సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ ఉన్నాయి, వాటిని ఒక్కసారి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్. ద మనీ బారోడ్ ఆర్ లెంట్ అవుట్ ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఆర్ సమ్ అని అంటాం. అంటే మనం ఏ వ్యక్తి దగ్గర అయితే బ్యాంక్ దగ్గర గాని అమౌంట్ ను అప్పుగా తీసుకుంటామో దాన్ని ప్రిన్సిపల్ అంటాం. మరి దాన్ని లేదా సమ్ అని కూడా అంటాం, డినోటెడ్ బై క్యాపిటల్ పి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్. ఎక్స్ట్రా మనీ పెయిడ్ ఫర్ యూజింగ్ అదర్స్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ ద మనీ పెయిడ్ బై ద బారోవర్ టు ద లెండర్ ఫర్ ద యూజ్ ఆఫ్ మనీ లెండింగ్. అంటే అతను ఇచ్చినటువంటి మనీని మనం కొంతకాలం వాడుకున్నందుకు మనం తిరిగి చెల్లించేటప్పుడు ఎక్స్ట్రాగా చెల్లించేదాన్ని ఇంట్రెస్ట్ అంటాం. దాన్ని ఐ అనేటువంటి అక్షరం చేత సూచిస్తాం. థర్డ్ వన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ RS 100 రూపీస్ ఫర్ 1 year ఈజ్ కాల్డ్ రేట్ పర్సెంటేజ్ పర్ యానం. అంటే మనం తిరిగి చెల్లించేటప్పుడు 100 రూపీస్ కి 1 year కాలానికి ఎంతైతే ఎక్కువ అమౌంట్ చెల్లిస్తున్నామో దాన్ని ఏమంటామంటే రేట్ పర్సెంటేజ్ అని అంటాం. దాన్ని డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్ పర్సెంటేజ్ అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ 100 రూపీస్ కు ఇయర్ కి ఒకసారి లెక్క పెడతాం. నెక్స్ట్ టైం. ద పీరియడ్ ఫర్ విచ్ ద మనీ ఈజ్ బారోడ్ ఆర్ డిపాజిట్ ఈజ్ కాల్డ్ టైం. మనం ఎంత కాలం అయితే తిరిగి చెల్లిస్తున్నామో ఆ చెల్లించినటువంటి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని టైం అంటాం. మరి టీగా తీసుకుంటాం. దీని మనం ఇయర్స్ లో చెప్తాం. మనకు మంత్స్ లో కూడా ఉండొచ్చు, డేస్ లో కూడా ఉండొచ్చు. దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఇయర్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్, అమౌంట్. ద టోటల్ మనీ పెయిడ్ బ్యాక్ టు ద లెండర్స్ ఈజ్ కాల్డ్ అమౌంట్. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ దానికి ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ రెండింటిని కలిపి టోటల్ పే చేసేటటువంటి దాన్ని అమౌంట్ అంటాం. డినోటెడ్ బై క్యాపిటల్ ఏ అని రాస్తాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, రెండింటిని కలిపి తిరిగి చెల్లిస్తాం. ఈ టోటల్ మనీని మనం అమౌంట్ అని అంటాం. మరి ఇప్పుడు ఇందులో పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్, ఐ అంటే ఇంట్రెస్ట్, అలాగే మనకి ఇక్కడ టీ అంటే టైం. ఇవి మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ లో వచ్చేటటువంటి టర్మ్స్ గుర్తించుకోండి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఒకటేమో సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్? సింపుల్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ త్రూ అవుట్ ద లోన్ పీరియడ్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ లోపల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అనేది లోన్ పీరియడ్ మొత్తానికి కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చేంజ్ కాకుండా ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, మొత్తం కూడా ఒరిజినల్ ప్రిన్సిపల్ అనేది చేంజ్ కాదు, ఎనీ లెంత్ ఆఫ్ టైం, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. మరి నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే సమ్ స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. అంటే 3 months కావచ్చు, 6 months, 1 year కావచ్చు, 2 years కావచ్చు. ఈ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చేంజ్ అయినట్లయితే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. మరి ఒరిజినల్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత లెంత్ ఆఫ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. మరి మనకు ఫస్ట్ ఈ వీడియో నందు సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉన్నటువంటి జనరల్ ఫార్ములా ప్రిన్సిపల్ అండ్ రేట్ అండ్ టైం
మూడింటిని మల్టిప్లై చేసి డివైడ్ బై 100. ఇక్కడ డివైడ్ బై 100 ఎందుకు తీసుకుంటున్నాం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం 100 కి కౌంట్ చేస్తున్నాం. 100 రూపీస్ కి చెప్తాం కాబట్టి బై 100 చేస్తున్నాం. టైం అనేది ఇయర్స్ లో రాయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మన రూపీస్ లో ఉంటుంది. సో దీని సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 అని రాస్తాం. దీని I అనేది ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 అని రాయడం జరుగుతుంది. ఓకే, సో PTR బై 100. ఇక్కడనే A ఈజ్ ఈక్వల్ టు అలాగే P ప్లస్ I. దీనే P ప్లస్ PTR బై 100 అని కూడా రాయొచ్చు. P ప్లస్ PTR బై 100 ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఇది మన సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది నా యొక్క ఆండ్రాయిడ్ యాప్ సాఫ్ట్వేర్ అకాడమీ. మీ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను మీ మొబైల్ నందు ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే మీకు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటిది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టెట్ కావచ్చు, అలాగే మరి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఈ విధంగా ఈ యొక్క యాప్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ మరి ఆండ్రాయిడ్ యాప్ కాకుండా వెబ్సైట్ లో కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. softwareacademy.com ఇది నా యొక్క వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ నందు కూడా మీరు గమనించినట్టయితే కిందిలో బాగాన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి సంబంధించినటువంటి వీడియో లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్టయితే వీడియోస్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మరి స్టడీ మెటీరియల్ కానీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 రూపీస్ ఫర్ 3 years at 8% per annum. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏమేమి ఇచ్చిండో అబ్జర్వ్ చేద్దాం. ఒకటి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ P ఇచ్చిండు, టైం 3 years ఇచ్చిండు, సో టైం ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మరి 6 months కూడా ఒకసారి ఇస్తుంటాడు క్వశ్చన్ లోపల, కాబట్టి పర్ యానం సో R ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి ఏం తెలుసుకోమని చెప్పిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ అని చెప్పినా కూడా మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేనేమో పర్టికులర్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడగడం జరుగుతుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ అని లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా నేర్చుకున్నాం, PTR బై 100. సో P వాల్యూ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 2000 రూపీస్, మరి టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం 8% బై 100. సో డివైడ్ బై 100. సో 23 is 60, 68 is 480 rupees. This one is the simple interest. Simple interest is equal to 480 అవుతుంది. ఓకేనా? సో PTR బై 100, 2000 రూపీస్ ఇంటూ 3 years ఇంటూ 8% per annum బై 100 డివైడ్ చేస్తే మల్టిప్లై చేస్తే 480 రూపీస్. ఒకవేళ టోటల్ అమౌంట్ అని అడిగినట్లయితేనేమో A is equal to మరి 2000 ప్లస్ 480, 2480 అవుతుంది. 2480 రూపీస్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. In what time will the interest on 5500 be 660 at 6% per annum? చూడండి ఇక్కడ what time will the interest, మన ఇంట్రెస్ట్ అని చెప్పింది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని పర్టికులర్ గా ఇవ్వలేదు. మనం ఇంట్రెస్ట్ అంటే కూడా సింపుల్ ఇంట్రెస్ట్ గానే తీసుకోవాలి. సో 5500 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్, 660 రూపీస్ ఇంట్రెస్ట్ అయింది. ఎప్పుడు 6% per annum ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు. మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనము వాట్ టైం. సో టైం ఇవ్వలేదు, ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో ఏమి ఇచ్చిండో రాసుకుందాం. 5500 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్, అలాగే సో ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 660 రూపీస్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇది ఇంట్రెస్ట్ రేటు పర్ యానం 6% ఇచ్చిండు. ఈ మూడు కూడా ఇవ్వడం జరిగింది. టైం ఇచ్చిండు, టైం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చిండు, I ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. సో మనం ఫార్ములా రాద్దాం. మరి సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇది I వాల్యూ. మరి ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 కాబట్టి మరి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, టైం. సో ఈ 100 అని డివైడ్ చేస్తుంది, రైట్ లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. కాబట్టి 100 ఇంటూ I. అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది T వాల్యూ. సో P అండ్ R బోత్ ఆర్ మల్టిప్లై. సో రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతున్నాయి, కాబట్టి P ఇంటూ R. సో టైం ఈక్వల్ టు ఫార్ములా 100 ఇంటూ I బై P ఇంటూ R. ఓకే, సో 100 ఇంటూ I ఈక్వల్ టు I బై PR ఈక్వల్ టు T అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం.
100 into 660 rupees divided by 5500 P value into R value interest rate 6 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ క్యాన్సల్. సో 0 0 100 తో డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 6 1 10 జా 55 1 జా 55 2 జా 110 రూపీస్. సో 2 years అవుతుంది. సో టైం ఈక్వల్ టు 2 years. T ఈక్వల్ టు 2 వచ్చింది. ఇక 2 అంటే దట్ మీన్ 2 years. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఇచ్చినటువంటి వాట్ టైం విల్ ద ఇంట్రెస్ట్ ఆన్ 5500 బి 660. మరి ఎంత టైం లోపల 5500 రూపీస్ కి ఇంట్రెస్ట్ 660 రూపీస్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 6% ఇచ్చిండు. సో ఐ ఇచ్చిండు, పి ఇచ్చిండు, ఆర్ ఇచ్చిండు. టీ ఫార్ములా 100 into I by PR, 100 into 660 by 5500 into 6 క్యాన్సల్ చేసి మనం తెలుసుకున్నట్టయితే 2 years వచ్చింది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3000 rupees is lent at 9% rate of interest. Find the interest which be received at the end of 2.5 years. 3000 rupees is lent 9% of rate of interest. Find the interest which be received at the end of 2.5 years. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ 3000 రూపీస్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% ఇచ్చిండు, టైం 2.5 years ఇచ్చిండు. 2.5 years. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 1/2 ఇచ్చిండు. సో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇంప్రాపర్ గా మార్చుకుందాం, 5/2 అవుతుంది. 5/2 years. ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినట్టయితే ఇంప్రాపర్ గా మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఐ వాల్యూ. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. I is equal to PTR by 100. So P value 3000, time 5/2, rate of interest 9% by 100. Cancel. 2 table 2 1s, 2 15s cancel. 15 5s 75. 75 into 9. So 9 5s 45. 9 7s 63. 67. 675 rupees. 675 rupees is the interest. Okay. So 3000 rupees principal amount, 9% is the interest rate, and time 2.5 years. So substitute చేస్తున్నాం, cancel. 15 5 is 75 into 9. So 9 5 is 45. 9 7 is 63. 67. 675 rupees is the interest అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనము తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం మరొక సమస్య చూద్దాం. ఇప్పుడు how long will it take for a sum 12,600 rupees invested at 9% per annum to become 15,624 rupees? Observe the question. Here 12,600 rupees interest కి ఇచ్చిండు, ఇన్వెస్ట్మెంట్ చేసిండు, 9% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. మరి ఎంత కాలానికి ఆ అమౌంట్ అనేటువంటిది 15,624 అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 12,600 రూపీస్ ఇచ్చిండు. అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% ఇచ్చిండు. మనం తెలుసుకోవాల్సింది హౌ లాంగ్ విల్ టేక్. సో హౌ లాంగ్ ద టైం తెలుసుకోవాలి. టైం మరి ఎంత టైంకి ఇది అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే టోటల్ అమౌంట్ ఏ ఇచ్చిండు. సో 12,600 రూపీస్ ఎంత కాలానికి 15,624 రూపీస్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఏ ఈక్వల్ టు 15,624. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ మైనస్ పి అవుతుంది. ఎందుకంటే ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అని నేర్చుకున్నాం. మరి ఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లస్ పి అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి. ఏ అంటే 15,624 మైనస్ 12,600. ఏ మైనస్ పి అంటే 4203. సో 3024 is the interest. 3024 rupees is the interest. సో 3024. అంతకంటే బిఫోర్ ఫార్ములా ఒకసారి చూడండి. I is equal to PTR by 100. సో 1024 ఈక్వల్ టు P అంటే 12,600. టైం తెలుసుకోవాల్సింది. R అంటే ఇంట్రెస్ట్ రేట్ 9 అవుతుంది by 100. సో క్యాన్సల్. నెక్స్ట్ వన్ 3024 ఈక్వల్ టు 126 ఇంటూ T ఇంటూ 9. మనం T ఫైండ్ అవుట్ చేయాలి. T ఫైండ్ అవుట్ చేయాలి కాచి
126 and 9 ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతాయి. సో 3024 by 126 into 9 that is equal to t. So but 9 1s are 9 3s are 27 3, 9 3s are 27 5, 9 6 are 54, 9 6 are 54. Again 6 table, 6 2s are 6 1s are 6 5s are 30, 6 6s are 36, 56 by 21. So 56 by 21. 7 3s are 21, 7 8s are 56. So 8 by 3 వచ్చింది ఆన్సర్. 8 by 3. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 8 by 3 అవుతుంది. మరి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినట్టే 2 by 3 అవుతుంది. 2 by 3. మరి 2 by 3 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 2 by 3 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఒకవేళ ఆప్షన్స్ లోపల ఇయర్స్ లో కాకుండా ఇయర్ అండ్ మంత్ లో ఉన్నట్టయితే ఎలా మార్చాలి? దీన్ని 2 years 2 by 3 అని రాస్తాం. 2 by 3 ఎలా రాస్తాం అంటే 8 by 12 అని రాస్తాం. 8 by 12. ఇక్కడ 12 ఎందుకు రావాలంటే మంత్స్, నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్ 12 కాబట్టి డినామినేటర్ 12 వచ్చేటట్టు మార్చుకోవాలి. సో 8 by 12 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే 2 years 8 months ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 years 8 months. సో 2 years 8 months లోపల 12,600 రూపీస్ ను మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 9% తో 15,624 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the interest on a sum of 8,251 rupees for 3 years at the rate of interest 8% per annum. Okay, 8,251 rupees ని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం 3 years, ఇంట్రెస్ట్ రేట్ 8% ఇచ్చిండు. సో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి హోంవర్క్ గా రాసుకోండి ఇది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంకోటి, find the simple interest on a principal amount 5,600 rupees at an interest rate of 6.5% per annum of a period of 6 years 3 months. 6 years 3 months. Observe the question. Find the simple interest on a principal amount 5,600 rupees, rate of interest 6.5%, time period 5 years 3 months. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రిన్సిపల్ అమౌంట్ 5,600 రూపీస్ ఇచ్చిండు. దీంట్లో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.5 ఇచ్చిండు. మనం దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి రాసినట్టయితే 13/2 వస్తుంది. 13/2. ఓకే, పర్సెంటేజ్. నెక్స్ట్ టైం పీరియడ్ ఎంత ఇచ్చింది మనకి? 5 years 3 months ఇచ్చిండు. దీన్ని ఎలా రాస్తాం అంటే 5 + 3/12 అని రాయాలి. 5 + 3/12. సో 3 1s are 3 4s are. ఎందుకు ఇక్కడ 3/12 రాస్తున్నాం అంటే ఇచ్చినటువంటి మంత్స్ ను ఇయర్ లకు మారుస్తున్నాం. ఈ 5 years అనేది పక్కకు పెడదాం. 3 months అంటే 3/12 years అవుతుంది. కాబట్టి 5 + 1/4 అంటే 5 1/4 years అవుతుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చినట్టయితే ఇంప్రాపర్ గా వస్తుంది. 4 5s are 20 + 1 21/4 years. దిస్ ఇస్ ద టైమ్. ఓకే, మంత్స్ లో ఇచ్చినట్టయితే ఇయర్స్ లోకి మార్చుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేమో ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి, టైం నేమో ఇయర్స్ లోకి మార్చుకుని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది I ఈక్వల్ టు PTR/100, ప్రిన్సిపల్ అమౌంట్, టైం అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ 5,600 రూపీస్, టైం 21/4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13/2 డివైడెడ్ బై 100. సో 100 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. నెక్స్ట్ 4 1s are 4 14s are క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s are 2 7s are క్యాన్సిల్. రిమైనింగ్ 7 × 21 × 13. 7 × 21 × 13. సో 7 × 21 అంటే 141 అవుతుంది. 147 అవుతుంది ఇంటూ 13. సో 13 7s are 91, 13 4s are 52, 61, 13 1s are 13, 19. 1,911 rupees is the interest of the 5 years 3 months time కు ఇంట్రెస్ట్ వచ్చేసి 1,911 రూపీస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఇచ్చినటువంటి దాన్ని మంత్స్ లో ఇచ్చినప్పుడు కూడా ఇయర్స్ లోకి ఏ విధంగా మార్చుకుని సాల్వ్ చేయొచ్చో ఈ ప్రాబ్లం ద్వారా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What will be simple interest for 1 year 4 months
ఏ సమ్ ఆఫ్ 25,800 రూపీస్ at the rate of 14% per annum. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు టైం 1 year 4 months టైం ఇచ్చిండు. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ 25,800 రూపీస్ ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14% ఇచ్చిండు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ట్రై చేయండి, సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. మరి ఫస్ట్ ఇయర్స్ లో ఇచ్చినదని మంత్స్ అండ్ ఇయర్స్ లో ఇచ్చినప్పుడు ఇయర్స్ లోకి మార్చుకోండి. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14% ఉంది, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Find the simple interest on 63,000 at 16 2/3 mixed fraction, 16 whole number 2/3 fraction percentage per annum 8 months. ఓన్లీ ఇక్కడ మంత్స్ మాత్రం ఉంది, ఇయర్ కూడా లేదు. సో మరి ప్రిన్సిపల్ అమౌంట్ 63,000 టైం 8 months ఉంది. సో ఇప్పుడు ఎత్తుకున్నాం 8 months ని 8/12 years అని రాసుకుంటాం. క్యాన్సల్ చేస్తే 4 2 జా 4 3 జా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 years. నెక్స్ట్ ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16 హోల్ నెంబర్ 2/3 ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ నుంచి ఇంప్రాపర్ మార్చినట్టు 50/3%. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్ టు ఫార్ములా PTR/100. PTR/100. సో P వాల్యూ 63,000 time 2/3. So rate of interest 50/3 by 100. Okay, cancel 3 1s 3 210 ja, again 3 table lo 3 7 ja 0. So 72 ja 140, 140 into 50, 140 into 50. సో 7,000 అవుతుంది. సో దేర్ ఫార్ 8 months కు ఇంట్రెస్ట్ వచ్చేసి 7,000 రూపీస్. 63,000 ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ 16 2/3 కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ మార్చితే 50/3% అవుతుంది. టైం 8 months, దట్ ఈస్ చేంజ్ టు ఇయర్స్ 8/12 2/3 years అవుతుంది. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అండ్ సింప్లిఫై. 7,000 rupees is the interest. Okay, find the simple interest 12,000 rupees at 8/1/3 per annum for the period from 4th March 2018 to 16th May 2020. సో ఈ ప్రాబ్లం ను మనం ముందు వీడియోలో కూడా నేర్చుకోవడం జరిగింది. సో అక్కడ కూడా చూసి నేర్చుకోవచ్చు. Thank you students. Like, share and subscribe my YouTube channel.